నమస్తే. ఇందాకే మనం మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ నేర్చుకున్నాము. దానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్కి, మల్టిపుల్ ఆన్సర్కి చిన్న వ్యత్యాసం. మోరలెస్ అంతా ఒకటేగా ఉంటుందండి. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. లెట్స్ సీ టాస్క్ ఓవర్వ్యూ. ఈ క్వశ్చన్ టైప్ ఎలా ప్రజెంట్ అవుతుంది ఎగ్జామ్ స్క్రీన్ పైన చూద్దాం ఇప్పుడు. ఇది మీకు ఇన్స్ట్రక్షన్ అండి. ఈ క్వశ్చన్ కి మిమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోమని చెప్తుంది. అంతే, ఒకటే ఆన్సర్ చాయిస్ కరెక్ట్ అని చెప్తుంది ఇన్స్ట్రక్షన్. మీకు ఎనీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సింగిల్ ఆన్సర్ లోపల కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్ లో కానివ్వండి, 3 ఎలిమెంట్స్ ఉంటాయండి, 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్వశ్చన్, రెండోది ఏంటంటే టెక్స్ట్ కానీ పారాగ్రాఫ్ కానీ అంటాం, మూడోది ఏంటంటే మనకి ఆన్సర్ చాయిసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చాయిస్ ని మనము చూస్ చేసుకోవాలి ఈ పారాగ్రాఫ్ ని రీడ్ చేసి. అది క్వశ్చన్ ఆల్ అబౌట్ అండి. దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ ఆల్ అబౌట్. మనం ఎప్పుడైతే ఆన్సర్ ఫినిష్ అవుతుందో అప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం అనమాట. నౌ 3 సీక్రెట్స్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్. మొదటిది ఏంటంటే ఈ టాస్క్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకవేళ నెగటివ్ మార్కింగ్ లేనట్టయితే ప్రతి ఒక్కళ్ళు అన్ని ఆప్షన్స్ క్లిక్ చేసేస్తారు కదా, అందుకే ఇట్ హ్యాస్ నెగటివ్ మార్కింగ్ అండి. బట్ ఈ నెగటివ్ మార్కింగ్ ఏంటంటే మనకి మీరు యాజ్ ఎ స్టూడెంట్ అన్ని రాంగ్ ఆప్షన్స్ క్లిక్ చేసినా కూడా మీకు -1 -2 -1/2 మార్కో రాదు. ఎందుకంటే పీటీ అనే ఎగ్జాము 0 కన్నా తక్కువ స్కోర్ ఇవ్వలేదు. మీరు ఎలాగ ఆన్సర్ చేసినా కూడా, ఆన్సర్ క్వాలిటీ ఆన్సర్ అవనివ్వండి, పెథటిక్ ఆన్సర్ అవనివ్వండి, రైట్. సో పీటీ కెనాట్ గివ్ యూ లెస్ దెన్ 0 అనమాట. 0 ఈజ్ ది వర్స్ట్ స్కోర్ పీటీ కెన్ ప్రజెంట్. అందుకే ఈ నెగటివ్ మార్కింగ్ గురించి మనం ఎక్కువగా ఆలోచించే పని లేదు, రైట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ టాస్క్ మనకు కానీ ఇంపార్టెంట్ టాస్క్స్ కన్నా ముందు వచ్చింది అనుకుందాం. రీడింగ్లో ఇంపార్టెంట్ టాస్క్ ఆల్రెడీ మీరు ఇంట్రొడక్షన్లో అర్థం చేసుకున్నారు. రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కొద్దిగా రీఆర్డర్ పారాగ్రాఫ్స్ కదా. మరి ఈ టాస్క్ ఇంపార్టెంట్ టాస్క్స్ తర్వాత వస్తే పర్లేదండి, ఉన్న టైం అంతా దీనిలో పెట్టేస్తారు మిగిలిందంతా. బట్ ఇది ముందు వస్తే వాటికన్నా సో మీరు తక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత తక్కువ టైమో మీకు చెప్తాను. మూడోది ఏంటంటే దిస్ టాస్క్ కెన్ బి ప్రజెంటెడ్ ఎనీవేర్ ఇన్ ద రీడింగ్ మాడ్యూల్. అంటే మీకు ఇది రీడింగ్ మాడ్యూల్ స్టార్ట్ అయ్యాక ముందుగా రావచ్చు, మధ్యలో రావచ్చు, లాస్ట్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు అండి. దీనికి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది, స్లాట్ అనేది లేదనమాట. సో ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్ నెంబర్స్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎన్ని వస్తాయి ఎగ్జామ్లో అంటే 1 కానీ 2 కానీ వస్తాయండి, అంతకన్నా ఎక్కువ రావు. రెండోది ఏంటంటే రీడింగ్ వెయిటేజ్ ఎంత, ఒక 1/2 మార్క్ వరకే ఉండే అవకాశం ఉందండి రీడింగ్ వెయిటేజ్. మీరు చూస్తే రీడింగ్ మాడ్యూల్ కంప్లీట్ స్కోర్ వచ్చేసి 90. ఆ 90లో దీని కంట్రిబ్యూషన్ వచ్చేసి జస్ట్ 1/2 మార్క్. అది కూడా ఒక్కొక్కసారి రాదు అప్రాక్సిమేట్లీ. దట్స్ ది స్కోర్ థింగ్, రైట్. అండ్ దెన్ 3 స్టెప్స్ టు ఆన్సర్. మొదటిది ఏంటంటే మనము క్వశ్చన్ని చదవాలి. 3 ఎలిమెంట్స్ ఉంటాయండి ఎనీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రీడింగ్లో. క్వశ్చన్, టెక్స్ట్, చాయిసెస్. క్వశ్చన్, టెక్స్ట్, చాయిసెస్, ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ చదువుకోవాలి. క్వశ్చన్ డిమాండ్ని అర్థం చేసుకోవాలి. మనం క్వశ్చన్ డిమాండ్ని అర్థం చేసుకున్నాక అప్పుడు మనము టెక్స్ట్లోకి వెళ్తాము. ఆర్ ప్యాసేజ్ కానీ పారాగ్రాఫ్ అని డిఫరెంట్ పీపుల్ కాల్ ఇట్ డిఫరెంట్ థింగ్. ప్యాసేజ్లో కానీ పారాగ్రాఫ్లో కానీ వెళ్తాము ఆ టార్గెట్ ఇన్ఫర్మేషన్ని చదవడానికి. ఆ టార్గెట్ ఇన్ఫర్మేషన్ చదివేసాక మనం ఆప్షన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఇది మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్. దీనిలో ఎనీ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. మీకు ఒక 4-5 ఆప్షన్స్ 6 ఆప్షన్స్ ఇస్తే చెక్ బాక్సెస్ ఉంటాయి కదా, చెక్ బాక్సెస్ అంటే టికింగ్ చెక్ బాక్సెస్. దీంట్లో మనకి 5, 6, 4 ఆప్షన్స్లో ఎనీ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. ఏవైనా 2 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. సో ఏవైనా 2 కరెక్ట్ ఆప్షన్స్ మీకు తెలిస్తే క్లిక్ చేయండి ఉన్న టైం లోపల. లేదు మనకు ఒకటే ఆప్షన్ తెలిస్తే ఒకటి కూడా క్లిక్ చేయవచ్చు అండి. చాలామందికి అపోహ ఉంది, మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్లో ఒక్క సింగిల్ ఆప్షన్ మనం క్లిక్ చేయలేము, మినిమం 2 క్లిక్ చేయాలనే అపోహ ఉంది. అది అపోహనేనండి, నిజం కాదు. సో మీరు బ్రహ్మాండంగా ఏంటంటే ఒకదాని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు, మీకు స్కోర్ తెచ్చుకోవచ్చు, అట్లేం లేదు, టెన్షన్ లేదు. అయినా ఎంత స్కోర్ వస్తుంది, 0.2 మార్క్స్ 0.1 మార్కో అంత వస్తుంది, అంతే కదా. సో ఇది అండి మన ప్రాసెస్ ఆఫ్ ఆన్సరింగ్ మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్. ఇప్పుడు ఒక 1 or 2 క్వశ్చన్ నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, చూడండి ప్రాక్టికల్గా. So guys, let's implement 3 steps of multiple choice multiple answers with this sample question on the screen, right? So now the differences between multiple choice single answer, multiple choice multiple answer are 2-3 differences. Major difference number 1 is what you have the buttons with check boxes. The boxes are what check boxes in multiple choice multiple answer. In single answer they are
radio buttons, round buttons. Here you can click more than one option. Minimum 2 options are correct. Generally any 2 options are correct. Usually any 2 are correct. Sometimes any 3 are correct. Number 2 difference. There it is only 1. This has negative marking. You don't have to panic about negative marking. Even if you select more wrong options, when you should be panicking about negative marking, usually when you select more wrong options than the right options. Number 2, when you only select the wrong options, you are panicking. So in both occasions, you don't have to really worry so much, because the PT cannot give you anything less than 0. Even if you hit more than more wrong options are all wrong options, there is no worry, because PT scale only works from 0 to something. It cannot go less than 0. So on that note, let's start this. So first you read the question. Which of the following are mentioned in the paragraph as contributing to the longevity of an oak tree? So longevity, what are the things that are contributing to the longevity of oak tree? Basically, that's what we have to find out. So based on the so I believe this is correct answer, and I believe this is also a correct answer. So now these are generally correct. Usually, I mean, these are correct as per the key, right? So this is how you should be selecting the correct answer. Just in case if you have a time crunch, you are unable to select 2 right choices, you select only 1 right choice. If you, for example, in these 2, I am very much confident of third one, I am not very confident of second one. So I should leave the second one, I should go with only the confident option. That is something better, right? Now in this occasion, guys, I am confident of both the second one and third one. I am going with these 2, right? So this is how it works, guys. Multiple choice, multiple answer. Easy. I don't say it is an easy task, but it is not having higher score weightage. It has hardly any weightage in the Pearson PT exam. But for the familiarity reasons, you have learnt it. Mistakes to avoid అండి. నెంబర్ 1 మిస్టేక్ ఏంటండి, స్పెండింగ్ మోర్ దెన్ 30 seconds ఆన్ 1 క్వశ్చన్. మనము 30 సెకండ్ల కన్నా ఎక్కువ టైం ఇవ్వడం ఈ టాస్క్కి. ఎప్పుడండి? ప్రతిసారి 30 సెకండ్లు ఇవ్వాలని అనట్లేదు. ఎప్పుడు మనకి టాస్క్ అనేది రీడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కన్నా, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కన్నా, రీడ్ అ పారాగ్రాఫ్ కన్నా ముందు వస్తే రీడింగ్ టెస్ట్లో, అప్పుడు మనము కేవలం దీనికి 30 seconds ఇచ్చి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు క్విజ్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి. దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి, లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి, మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. లింక్స్ ఆర్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి.